హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొనగంటాకుతో పకోడా చేయబోతున్నాను. చూడండి, దాంట్లో కావాల్సింది కొనగంటాకు, ఆనియన్, శనగపిండి, కారం, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, సాల్టు ఇవన్నీ వేసుకోవాలి. ముందుగా మనం శనగపిండి వేసుకుందాము. ఇప్పుడు మనం శనగపిండి వేసుకున్నాము, ఆనియన్ వేసుకొని ఆ మాదిరి కలుపుకొని ఇప్పుడు మనం కొనగంటాకు వేసుకుంటున్నాము. ఆ మాదిరి కొనగంటాకు వేసుకోవాలి. బాగా కడుక్కొని దాంట్లో ఉంటే ఏమన్నా పోతుంది కదా, బాగా కడగాలి. అన్నీ వేసుకుని మనము కారం వేసుకుంటున్నాను. చూడండి, 1 చెంచా కారం వేసాను. ఇప్పుడు మనం గరం మసాలా 1 చెంచా వేస్తాను. ముందు సాల్ట్ వేస్తున్నాను 1 చెంచా, ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం గరం మసాలా వేసుకున్నాను, కలుపుకోవాలి. చూడండి, బాగా వేయన్నాను. కొంచెం వాటర్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ధనియాల పొడి వేసాను, వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ కొనగంటాకు చిన్నపిల్లలకు పెట్టినా బాగా కొంచెం ఎంగ వేసినాను. ఆకంటే తినరు కాబట్టి చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ పడతాయి. ఆ మాదిరి కలుపుకున్నాను. ఇప్పుడు బొండాలు పెట్టుకున్నాము. ఆ మాదిరి కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోవాలండి. నీళ్ళుగా కలపొద్దు, రాదు. నూనె వేస్తున్నాను. పకోడా అట్ట గట్టిగా కలుపుకుంటాము, అట్టే కలుపుకోవాలి. వేస్తున్నాను అంతా మాదిరి వేసుకోవాలి. నూనెలో మాదిరి గట్టిగా కలపాలండి. నూనెలో అంతా వేసుకున్నాక చాలా బాగుంటుందండి. ఆకు ఆ మాదిరి కలుపుకోవాలి. చూడండి, ఆ మాదిరి కలపాలి. ఇప్పుడు చూడండి, చాలా బాగా వచ్చింది. బాగా పెట్టుకొని నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్నాము. నూనె బాగా వచ్చింది, వేస్తున్నాను. సింపుల్ అండి పకోడా. సాయంత్రం పూట ఇవాళ చేసి పెడితే పిల్లలకు ఆకుయి బాగా తింటారు. తీసుకున్నాను. ఒట్టాకు తినమంటే తినరు కాబట్టి ప్లీజ్ మా ఛానల్ నచ్చినట్టు బెల్ కొట్టండి, కామెంట్ ఛానల్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆ మాదిరి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము. చూడండి, బాగా కాలినాయి కదా. ఆ మాదిరి నూనె అంతా బాగా వడచాలి. కామెంట్ పెట్టి మాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.